హాయ్ అండి. అందరు బాగున్నారా? పెళ్లి కూతురుని ఏ విధంగా చూసారో చూద్దానండి. మా ఇంటి పక్క అమ్మాయిన అందరైతే ఫస్ట్ అయితే మా ఇంటి పక్క ఆంటీ ఫస్ట్ చీర పెట్టి బొట్టు పెట్టి అయితే పెట్టింది. ఆ తర్వాత మేము పెట్టి అక్షంతలు వేసినాం. మా ఇంటి పక్క ఫోటోలు అందరం కలిసి ఫోటోలు దిగినాం. అక్షంతలు వేసి మా పదారులు అందరు చూడండి ఒక్కొక్కరు అక్షంతలు వేయడం, ఫోటోలు దిగడం, అందరు లైన్ నిలబడడం, చక్కగా నిలబడి ఫోటోలు అయితే దిగినాం. ఒక్కరు మిస్ కాకుండా అందరం కలిసి అన్ని ఫోటోలు. వాళ్ళ ఇంట్లో గులాబీ చెట్టు ఉంది, చాలా చక్కగా కూసి నేనైతే ఈ రోజు దాకా తెంపద్దని ఉంచి ఫోటోలు అయితే దిగినాం. అందరితోటి తలా ఒక ఫోటో అయితే మంచిగా చాలా చక్కగా పూలను తెంపనీయకుండా ఉంచి ఫోటోలు అయితే దిగినాం. మా ఇష్టం వచ్చినట్టు అయితే ఫొటోస్ అయితే మంచిగా దిగినాం. ఇక మరి మనం ఎప్పటికైతే తయారు కాం కదా, ఎప్పుడైనా కూడా ఎటన్నా పోయినప్పుడు చాలా చక్కగా ఫోటోలు దిగే అలవాటు. ఎందుకు అంటే నాకు ఫోటోల పిచ్చి ఎక్కువ అనేది కాదు. మేము చిన్నప్పుడు ఎక్కువ పని మీద పడి ఫోటోలు కూడా దిగలేదు. పెళ్ళైనప్పటి నుండి మా ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా వచ్చింది. ఇక పెళ్లి సందడి అయితే నాగిరెడ్డి వారి పెళ్లి సందడి అయితే మొదలైంది. పుట్టమట్టి తేవడానికి అయితే సప్పుళ్ళతోటి అయితే మా జనాలు అయితే వెళ్ళారు. ఇక వాళ్ళ బాబాయ్ నాన్న అందరు అయితే బ్యానర్ అయితే కట్టారు మా ఇంటి దగ్గర. సప్పుళ్ళతోటి పుట్టమట్టి అయితే చేస్తారు. వాళ్ళ పెదనాన్న బిడ్డలు, అమ్మాయి వాళ్ళ పెదనాన్న బిడ్డలు, చుట్టాలు, వాళ్ళ చిన్నమ్మ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, పెదనాన్న అయిన వాళ్ళ పెద్దమ్మ బిడ్డలు, వాళ్ళ అక్క, వాళ్ళ చిన్నమ్మలు అందరు కలిసి పుట్టమట్టు అయితే సప్పుట్లతో తెచ్చారు. అందరు వెళ్ళిపోతున్నారు. నన్ను కూడా రారాదని అంటుంది. ఇప్పుడే పోయి వచ్చిన అని నేను అంటున్నా. ఇక ఇంటి దాకానైతే పోతూ ఉన్నారు. చప్పుట్లతోటి పిల్లలకు కూడా చాలా సంబరం అనిపిస్తుంది. మాకే పెద్దోళ్ళకే సరే పెళ్ళి సందడి అనిపించి మేమే వెళ్ళినాం ఊరికే. ఇక వాళ్ళకి ఎంత ఉండాలి. ఇక పెళ్ళి సందడి అయితే చాలా చక్కగా అయితే పుట్టమట్టి తేవడంతో అయితే మొదలైంది. ఒక నన్ను రా అంటుంది వాళ్ళ పెద్దమ్మ. నేను వీడియో తీస్తున్నా, మీరైతే పదండి అని నేనన్నా. ఇక నేనైతే వీడియో తీసుకుంటూనైతే పోతున్నా. అవి అందరం వెళ్తున్నాం. ఇంట్లోకి అయితే చాలా చక్కగా నాకు మంచిగా అనిపించింది. మనం ఎంత డబ్బున్నా లేకున్నా కూడా ప్రశాంతంగా ఉండాలి కదా. ఎవరైనా కూడా ఉన్నా లేకున్నా పెళ్లి సమయంలో అందరు ఇట్లా కలిస్తే మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంటి పక్క అమ్మాయి పెళ్ళి అనేసరికి ఇక వీళ్ళైతే వీళ్ళు క్యాస్ట్ పరంగా ఎట్లా చేస్తారని చూడడానికి వస్తుంది అమ్మాయి. వాళ్ళది ఎస్టీ క్యాస్ట్ అన్నట్టు. ఇక వాళ్ళ దాంట్లో ఎట్లా చేస్తారు అనేది మనం చూడాలి. కానీ వీళ్ళు వెల్మాస్ అన్నట్టే అమ్మాయి వాళ్ళు. వీళ్ళు ఏ విధంగా చేస్తారో చూద్దామని అయితే ఇంకా అమ్మాయి కూడా వచ్చింది. ఇక లోపలికి వెళ్ళేటప్పుడు నీళ్ళ ఆరగింపు చేసి తీసుకుపోతారు అన్నట్టు. ఇక అమ్మాయి వాళ్ళ తల్లి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు, ఫోటో షూటర్స్. ఇక తర్వాత లోపలికి అయితే పోయారు. పోయేటప్పుడు అట్లా నీళ్ళు ఆరగింపు చేసి లోపలికి పోనిస్తారు అన్నట్టు. ఏవైనా కూడా కూర కుండలు తేని మా దాంట్లో గడుకుడుకలు అంటారు. అయినా ఏవి తెచ్చినా కూడా నీళ్ళు ఆరగింపు చేసి మిత్తి తీస్తారు. అంటే మిత్తి అంటే దిష్టి తీస్తారు అన్నమాట. దిష్టి తీసి ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళారు. పోతూ ఉన్నారు ఇక అందరు ఒక్కరు వెనుకొకరు. మంచిగా అనిపించింది. అందరూ చేపలు అవి అయితే కుండలకు కంకణాలు కడుతూ ఉన్నారు. అమ్మాయి వాళ్ళు, చిన్నమ్మలు, అత్తలు, పెద్దమ్మలు అందరూ కలిసి కుండలను ఊదిచ్చి చాలా చక్కగా అయితే కంకణాలు కట్టిళ్ళు. వాటికి ఇక కుండలు పట్టుకొని కుండలు తేవడానికి కూడా నీళ్ళు తేవాలన్నట్టు.
దగ్గర పట్ల ఏ బావి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెస్తారు. ఇంటి పక్కన కాకుండా కొంచెం దూరం వెళ్ళాలి. ఇక అందరైతే రెడీ అయ్యారు. అందరు పోతూ ఉన్నారు. మళ్ళీ మంగళారతి పట్టుకొని నీళ్ళు తేవడానికి అయితే పొయ్యి అయితే వచ్చారు. కుండలు తీసుకొని నీళ్ళు అయితే తీసుకోవడానికి వచ్చారు. మళ్ళీ ఫోటో దిగడానికి అందరినీ మంచిగా చక్కగా నిలబడమని నిలబెట్టారు. ఇలా పెట్టి ఫోటో షూటర్స్ సరే వాళ్ళకి గుర్తుగా ఉంటుంది కదా ఫొటోస్. అందరం అయితే వచ్చి అది అట్లా మేము పుట్టమట్టి తెచ్చారు కదా అట్లా వేస్తారు అన్నట్టు. కుండలు పెట్టడానికి గద్దెల్లాగే వేస్తారు. వేసి గద్దెలను పూజిస్తారు. పసుపు కుంకుమతోటి పూజించి పెడతారు. ఇక అమ్మాయిని అయితే ఇక ఫోటోలు దింపుతాడండి. ఇక ఆయన చెప్పే విధంగా ఎట్లా నిలబడమని అట్లా వాళ్ళ అక్క అమ్మాయిని ఫస్ట్ స్టార్ట్ చేశాడు. పాపం వాళ్ళ అక్క పెళ్ళప్పుడు ఇక ఇవన్నీ లేవు కదా. ఇక ఇప్పుడైతే వాళ్ళ అక్కని దింపుకుంటుంది అమ్మాయి. ఇక అమ్మాయి ఫొటోస్ ఇటు ఫోజు పెట్టమని అటు ఫోజు పెట్టమని 2 గంటల టైం అయితే పట్టిందండి. ఎన్ని రకాల ఫోజులు పెట్టిలో చూడండి మీరు. ఇక ఇటు నిలబడమని అటు నిలబడమని అయితే మొత్తానికి వాళ్ళకి ఎన్ని రకాల ఎన్ని మోడల్లో అన్ని మోడల్ నింపుకొని ఫొటోస్ అయితే దింపుకున్నారు. ఈ విధంగా ఫొటోస్ అయితే చక్కగా ఇట్లా ఇటు ముగ్గురు అటు ముగ్గురు నిలబడి ఇట్లా చూడమని. అమ్మ వాటి నిలబెట్టడానికి మా అమ్మ ఫోటో దిగడానికి తీసేటానికి యాస్ట్ వస్తలేదు కానీ చూసేటోళ్ళకి యాస్ట్ వస్తుందమ్మ. మొత్తానికి మాత్రం ఒక్కసారి కానీ ఇట్లుండండి అట్లుండండి అని చెప్పి మంచిగా తీసిండ్రు. ఫొటోస్ అయితే పర్వాలేదు, ఎందుకంటే ఇప్పటికైతే తీసుకోపోం కదా. ఇక ఫొటోస్ మళ్ళీ అయితే మనం దిగం కదా. మళ్ళీ ఇది ఈ విధంగా చూడండి ఫోజులు ఎట్లా పెట్టిస్తుండో. మనం ఫోటో తీసుకుని చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. ఇట్లా ఫోజులు పెట్టి ఇట్లా దిగినామా మనం అప్పుడు ఇట్లున్నామా అని అనిపిస్తుంది. మా పిల్లప్పుడు ఫోటోలు చూస్తే కూడా నాకు అలాగే అనిపిస్తుంది. నేను ఇట్లున్నానా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు గుర్తుగా అవి మనం ఈ ఏజ్లో ఇట్లున్నాం, ఇది ఏజ్లో ఇట్లున్నాం అని చూసుకోవడానికి అవి మన జ్ఞాపకాలు అవి. చాలా ఏ పిల్లగాడైతే కిస్ ఇస్తాడు ఎవరికో, ఎంత బాగా మంచిగా చూసిన పిల్లగాని చూస్తే మంచిగా అనిపించింది. ఇక అమ్మాయిని అయితే ఎత్తుకుంటే వాళ్ళందరికీ పాపం 3 సార్లు ఎత్తుడు దిప్పుడు అయితే సరిపోయింది. ఒక మనిషిని మోయలేరు. ఏ విధంగానైతే చేసిర్రు అమ్మ అనిపించింది. ఇక ఒకటి పాటకు డ్యాన్స్ పెట్టారు. మనకు కాపీ రైట్స్ పడతాయి కాబట్టి పాటలు ఇవ్వలేదు నేను. మంచిగా డ్యాన్స్లు అయితే బాగా సరదాగా అయితే చేసారు. ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని వచ్చిన వాళ్ళందరి చేత ఇట్లా ఫోటోలు అయితే దింపారు. ఎల్లో కలర్ శారీస్ వాళ్ళను. ఇక తర్వాత అందరినీ పిలిచారు కానీ ఫస్ట్ అయితే ఎల్లో కలర్ శారీస్ పట్టిన అట్లా ఇక రకరకాల ఫోటోలు వాళ్ళ డిజైన్స్ తోటి పోజులతోటి చాలా చక్కగా అయితే అట్లా పసుపు పూసుడు అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇక అక్క వదిన మొత్తానికి మాత్రం స్టార్ట్ చేసారు. ఇక మగవాళ్ళందరూ మంచిగా డ్రెస్సులు వేసుకొని అయితే బూట్లు ఈ విధంగా అయితే అందరికీ బూట్లు పెట్టింది. మగవాళ్ళందరూ అలా చక్కగా నిలబడైతే ఇక ఫోటోలు దిగురని నిలబెట్టారు. ఈ విధంగానైతే జరిగిపోయిందండి ప్రోగ్రాం అయితే. ఇంకా మేమైతే నీళ్ళు పోసేదాకానైతే లేవండి, అప్పటికే చాలా లేట్ అయింది.
ఇక సర్లే అనేసి ఇక మేమిద్దరం పసుపు పెట్టేసినాం. మా చిన్న తాత కూతురు నేను. ఈ విధంగానైతే జరిగింది. ఓకేనండి, మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.